హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ చిన్న వ్లాగు తీయాలనిపించింది తీస్తున్నాను. సంధ్యావేళ దీపం అయితే ఇప్పుడే జస్ట్ అయింది ఫ్రెండ్స్. మా దేవుడికి చూడండి, చూసారా? ఈవినింగ్ సంధ్యావేళ దీపం. తల్లికి చూసారా ఎలా రెడీ చేశానో? బొగ్గ చుక్క, ముక్కు పుడక చూడండి ఫ్రెండ్స్. బాబా గారు, సాయిబాబా గారు, ఇక్కడ కూర్మ అవతారం. ఈ బాబా వెనకతలో ఉన్నది అది మారటకాయ అంటారు. మారటకాయ అన్నమాట. చక్కగా కడిగి దానికి పసుపు రాసి బొట్లు పెట్టాను. చాలా మంచిది మారటకాయ, పెట్టుకోవాలి. ఇక్కడ కుబేరుడు చూడండి, కుబేరయ్య, కుబేర స్వామి ఎలా నవ్వుతున్నారు. ఈరోజైతే మా పిల్లలు చూడండి, ఒక పక్క స్టడీ, మా వారేమో పిల్లలకు చెప్పుతుంది. ఏదో షాప్కి వెళ్ళి తెచ్చుకున్నావా? ఒక్కదాన్ని వెళ్ళావా? మా పెద్ద పాప చూడండి. సాయి, మా వారు చూడండి ఏదో మొబైల్లో. హాయ్ ఫ్రెండ్స్, హోంవర్క్ మా పాప రైటింగ్ చూపిస్తాను మీకు, చూడండి ఫ్రెండ్స్. వస్తాను ఒక్క నిమిషం. ఈవినింగ్ అయింది, ఇంకా టైం అయితే ఇప్పుడు 5 అంత అయ్యి ఉంటుంది. ఇదిగోండి మా తులసమ్మ సంధ్యాదీపం చూసారా? కనిపిస్తుందా? మా పక్కన చెట్లు కాదా, వేరంగా గాలి కారే అవకాశం ఉంటుంది అనమాట. అందుకనేసి అలాగా. రైటింగ్ నచ్చింది వాళ్ళకి. పిన్నికి కవర్ దొరకపోనట్టుంది, ఏదో కవర్లు వేసుకొని తెచ్చారు. పంచదార కవర్ అంటే ఇది, పంచదార కవర్లు. మా చెట్టు గోరింటి ఫ్రెండ్స్, భలే పండుతుంది ఇది, చాలా బాగా పండుతుంది. ఫ్రెష్ ఆకు చూడండి, మా చెట్టు గోరింటి. పుల్లట్లు ఫ్రెండ్స్, పుల్లట్లు వేస్తున్నాను చూసారా? పుల్లట్టు సిమ్లో పెట్టుకొని చక్కగా ముందు కలిపి పెట్టుకున్న రుబ్బండి. నైట్కి అయితే నాకు ఇదే టిఫిన్. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ పుల్లట్లు. మా ఇంట్లో మా అందరికి ఇష్టం. దీనికి ఇంకే చట్నీ కన్నా బొంబాయి, ఇది గంజి అండి, అన్నం వార్చిన గంజి. ఈ గంజి అనేది ఇప్పుడు మేము తాగుతాము, అంటే టిఫిన్ చేసిన తర్వాత గంజి తాగుతాం. తాగితే కొంచెం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ తాగడానికి. లైట్గా సాల్ట్ వేసుకొని తాగితే ఆ టేస్టే వేరు. చూసారా అట్టు ఎంత బాగా వస్తుంది. అట్టు తీసిన వెంటనే ఆయిల్ వేయకుండా అట్టు వేస్తే భలేగా వస్తుంది ఫ్రెండ్స్. మనం చాలామంది ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేయడం వల్ల ఏంటవుద్దంటే అట్టు అంతా ఒక దగ్గర కూడుకొద్ది. ఇలాగ ఆయిల్ వేయకుండా అయితే ఇలా మనం స్ప్రెడ్ చేస్తే ఎంత ఫాస్ట్ స్ప్రెడ్ చేసినా అట్టు అనేది మనకు అంటదు, చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. క్రిస్పీ నైట్ టిఫిన్ చూడండి. నా చిన్న కూతురు, మేము వేరం తినేస్తాం ఫ్రెండ్స్, మా వారు తింటున్నారు ఇక్కడ. టైం చూడండి 7 ఇంకా అయ్యింది, కానీ తినేస్తున్నాము. మాకు వేరంగా అలవాటు. ఇంక ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది దోశల మూలంగా. మా పెద్ద పాప నా ఫుడ్. జెస్సీ హోంవర్క్ చేస్తావా?
మీ సార్ నేమ్ ఏంటి? ఏం రావు? మీ సార్ పేరు చెప్పు. రామకృష్ణారావా? ఎన్నో క్లాస్ జెస్సీ నువ్వు? సెకండ్ క్లాస్. ఏ స్కూలు? డాడీ స్కూలా? జెస్సీ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? యోక్షిత్. ఇప్పుడు వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ అండి. ఈ అద్దాల కోసం కొట్టుకుంటారు. అలాగని 2 అద్దాలు, ఇంకో పెద్ద అద్దం కూడా ఉంది. ఇంక ఈ 2 చాలక అద్దం కోసం కూడా. ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ చూడండి, దీపాలు అయిపోయాయి మాకు. పంచదార కరిగిపోయింది. ఇక్కడ మార్నింగ్ అండి మాకు గౌడమ్మ మంచి పెరుగు తెస్తుంది. ఆవు పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పులుపు అంటే అబ్బబ్బా పులుపే వేరండి, అంత పుల్లగా ఉంటుంది ఆ పెరుగు. పెరుగన్నం చక్కగా వేసుకొని టమాటా పచ్చడితో తింటున్నారు. ఆల్రెడీ ఇక్కడ బెండకాయ కర్రీ వండాను, కానీ వాళ్ళకైతే అలా టమాటా పచ్చడితో తినడం చాలా ఇష్టం అన్నమాట. చారు. మా వారికి క్యారేజ్ రెడీ చేస్తున్నాను. మా పిల్లలకి క్యారేజు. మా చిన్న పాప స్కూల్లో తినేస్తుంది. మా చిన్న పాప మధ్యాహ్నం స్కూల్లో తింటుంది. ఒకప్పుడు తినేది కాదు, ఇప్పుడు బాగా అలవాటు చేసామన్నమాట స్కూల్లో తినాలని. అందరూ పిల్లలు తింటారు కదా, అలా చూసుకొని తింటుంది. లేదంటే కొంచెం తిండికి చాలా దొంగ అండి మా చిన్న పాప. స్కూల్ అన్నం తినాలమ్మా, మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే మంచి ఆరోగ్యం బాగుంటుంది అని అవి ఇవి చెప్పి మెల్లిగా మా పాపనైతే కన్విన్స్ చేస్తే ఇప్పుడు స్కూల్లో చక్కగా తినేస్తుంది. తనకు అందుకే క్యారేజ్ కట్టను మా పాపకి. పేరుకి హాట్ బాక్సులు అండి, వేసిన తర్వాత ఏం వేడిగుండవు. పాపం అక్కడికి వెళ్ళాక వాళ్ళు మధ్యాహ్నం తినేసరికి చల్లగా అయిపోతాయి. చూడాలి, మంచి బాక్స్ తీసుకోవాలి. ఇది కూడా చాలా సంవత్సరాలు అయిపోతుంది బాక్సు. వేరే బాక్స్ తీసుకోవాలి. మా పెద్ద పాప క్యారేజ్ అండి ఇది. మా పెద్ద పాపకి 2 కప్పులని రైస్ కొంచెం వేస్తున్నాను. బెండకాయ కర్రీ. ఈరోజు కొంచెం ఎందుకో కానీ అన్నం మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చారుకి ఎన్ని డబ్బాలు పెట్టానండి, స్టీల్ డబ్బాలు. కానీ ఆ స్టీల్ డబ్బాలు ఎంత వేసినా కారిపోతున్నాయి. కొన్ని ఇలా వేద్దామంటే ఇవి 2 కప్పులని. ఇది కూడా ఒక బాక్స్ తీసుకోవాలి. స్టీల్ బాక్స్ చారు కానీ చాలాసార్లు తీసుకున్నాను. చాలాసార్లు పాపం ఆ క్యారేజ్ ఆ బ్యాగ్లో ఒలిపోయేది చారు. మరి ఎందుకని ఈ బాక్స్లో అయితే పెడుతున్నాను. ఈ బాక్స్ అయితే వలగదండి. మా పాప చారు తినడానికి కొంచెం దొంగ అని, కాకపోతే నేనే బలవంతం కడతాను. స్నాక్స్ కింద అయితే ఇక్కడ చాక్లెట్స్ పెట్టాను. మా చిన్న పాపకు ఒక చాక్లెట్, పెద్ద పాపకు ఒక చాక్లెట్. ఫైనల్గా మార్నింగ్ లేచి నుండి వాళ్ళు వెళ్ళిన వరకు అయితే పనులు అస్సలు తేలవండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం పని ఉండదు, ఖాళీ అని. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టడం అవే తప్ప మరి ఇంకేం పని ఉండదు. ఫైనల్గా బయలుదేరిపోయారు. మా పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళే ముందు మా ఇంటి ముందు ఉండే తులసి మొక్క దగ్గర కొన్ని ఆకులు అయితే తీసుకొని తింటారండి. వాళ్ళకి బాగా అలవాటు. అందులోకి ఇప్పుడు వర్షాకాలం కదా, బాగా తింటారు. చూసుకొని తింటారులేండి, పర్లేదు. ఏవైనా పురుగులు చిన్న చిన్న గుడ్లు గట్ట పెట్టేస్తాయి కదా, చూసుకొని తినండి అమ్మ అని చెప్తాను. ఆల్రెడీ నేను రోజు ఆ మొక్కలకి వాటర్ వేస్తానండి. వాటర్ వేయడం వల్ల ఆ ఆకులన్నీ కడిగి ఉంటాయి కాబట్టి అలా తీసుకొని తినేస్తారు ఫ్రెష్గా. డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ తింటారండి. ఇక్కడ మా చిన్న పాప చూసారా, వాళ్ళ అక్క మీద నుండి ఎక్కిపోతుంది బండి. ఇద్దరు అయితే బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఎందుకో ఒక వ్లాగ్ తీయాలనిపించింది, తీశాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా పిన్ని నిన్న తెచ్చి ఇచ్చింది కదా గోరింటు, మిక్సీలో వేసి ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నచ్చిందా ఈ గోరింటు? డిజైన్ బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.